ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో కనిపెట్టుకు తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని శక్తిపరిచి ఇంతవరకు దేవుని యొక్క కృపలో మనల్ని నడిపించి తీరినందుకు దేవునికి వేలాది వందనాలు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుతాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదివినప్పుడు అక్కడ చదివిన వాక్య భాగం, గర్వం నాశనానికి కారణం. గర్వం వచ్చింది అంటే ఒక మనిషి జీవితానికి పడిపోవడానికి, పతనమై తీరడానికి ఉన్న అవకాశం అని బైబిల్ మనకి బోధించి తీరుతున్నది. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితంలో గర్వము రాకుండా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏం చేయాలి? అధికంగా ప్రయాసపడి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. దేవుని బిడ్డలు ఈ కాలంలో ఆ విషయంలో ప్రాధాన్యత వహించి తీరి దేవుని యొక్క సన్నిధిలో తను తాను సమర్పించుకు తీరడానికి ఉన్న ప్రయత్నం ఉండి తీరాలి. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది, గర్వించిన వారు వారి జీవితం నాశనానికి కలిగి వచ్చి తీరుతాయి. బైబిల్ గ్రంథంలో మనం చదవగలిగి తీరితే ప్రార్థనలో కూడా కొందరు గర్వాన్ని, లేకపోతే ఆత్మీక విషయంలో కూడా కొందరు బైబిల్లో గర్వం చూపించినట్టుగా లూకా సువార్తల పుస్తకం 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం అక్కడ చూడగలిగిన ఒక మాట, ప్రార్థనా ప్రక్రియలో ఆత్మీక చర్యలో కూడా కొందరు గర్వించుకు తీరి నాశనం తెచ్చుకొచ్చినట్టుగా బైబిల్ మనకి బోధించి తీరుతున్నది. లూకా సువార్త 18వ అధ్యాయం మనం చదివినప్పుడు యేసయ్య ప్రార్థనకు సంబంధించేటట్టుగా, ఆత్మీకతకు సంబంధించి తీరేటట్టుగా ఒక ఉపమానం చెప్పుచున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. దేవాలయంలోకి ఇద్దరు బయలుదేరి వెళ్ళి ప్రార్థనకు బయలుదేరారు. దాని అర్థం ప్రార్థనలో కూడా గర్వాన్ని చూపించుకు తీరొచ్చు. దేవునికి ఇచ్చుపుచ్చు విషయంలో గర్వం చూపించుకు తీరొద్దు. దేవునితో ఉన్న అనుబంధంలో కూడా గర్వం తీర్చుకొచ్చి తీరొచ్చు. అలా ఆ ఉపమానంలో మనం చదవగలిగి తీరినప్పుడు చూడగలిగిన ఒక మాట, ఒక ఫరీసీయుడు వచ్చి ఆయన దేవాలయం లోపలకు ప్రవేశించుకు తీరి తన గర్వాన్ని వ్యక్తపరిచి తీరినట్టుగా బైబిల్ అక్కడ మనకి చూపించి తీరుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. కానీ ఆ ఉపమానం మొత్తం చదివి తీరిన తర్వాత మనకి అర్థమైపోయించిన ఒక మాట ఏంటిది అంటే, ఒకటిని దేవుడు అంగీకరించి తీరి ఒకడు ఘనతకు యోగ్యత చెంది తీరి ఇంకొకడు ఘనత పొందలేనట్టుగా వెళ్ళిపోయినట్టుగా బైబిల్ మనకి సూచించి తీరుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆత్మీక చర్యలో గర్వం తెచ్చుకోవడానికి ఉన్న ప్రయత్నం చేసుకోకూడదు. ఆత్మీకతలో గర్వం వచ్చి తీరితే అది నీ ఆత్మీక జీవితానికి మాత్రం కాదు, శారీరక జీవితానికి కూడా పతనాన్ని ఇచ్చుకు తీరుతుంది. అది ఈ కాలంలో అనేక మంది గర్వించి 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 మతంలోకి వెక్కి తీరారు. అది పగటి వేళ నీ లోపల మతం ఎక్కిందో లేదో ఒకసారి నువ్వు పరిశోధన కలిగి తీరాలి. నీ ప్రార్థన శైలిని ఒకసారి పరిశోధించుకు. నువ్వు ప్రార్థన చేసేది ఇతరులకు వినిపించుకు తీరడానికి, లేకపోతే నీ గర్వాన్ని ప్రస్తావపరిచి తీరడానికి. అందుకే ఫరీసీయుడు కూడా తన ప్రార్థనను అక్కడ ఆయన చెప్పుచున్నట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. తన ప్రార్థన ఏ రీతిగా ఉన్నదంటే, తన ప్రార్థనలో ఉన్న ప్రాధాన్యత మనకు అక్కడ ఆయన తన ప్రార్థన దేవునికి వినడానికి మాత్రమే, దేవునికి వినిపించుకు తీరడానికి కాక తన సొంత సుఖాలను, తనకున్న అభిమానతను బోధించుకు తీరడానికి ఉన్న ప్రయత్నం కలిగి తీరింది. ఈ పగటి వేళ మన ప్రార్థన ఏ రీతిగా ఉన్నదో ఈ ప్రార్థనా కూడికలో ఒకసారి మనం వేడదీసి పరిశోధన కలిగి ఉండి తీరాలి. మన ప్రార్థన దేవునితో సహవాసం పెట్టి తీరుతున్నదా? మన ప్రార్థన దేవునితో ఉన్న అనుబంధాన్ని స్థిరపరిచి తీరేంతటిగా, దేవునితో విశ్వాసంలో నిలకడత్వం కలిగి ఉండి తీరేంతటిగా సహాయపడి తీరుతున్నదా లేదా అన్నది ఒకసారి ఏం చేయాలి? ప్రార్థన చేసి తీరాలి. అందుకే ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగములో లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వచనం చదివినప్పుడు ఆయన ప్రార్థన చేసిన చర్యలో తన మతాన్ని ఆయన ప్రస్తాపపరచుచున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. ఆయన దేవునికి కృతజ్ఞత చెల్లించుకు తీరి ఆయన చెప్పుచున్న ఒక మాట, నేను ఇతరుల పోలే దుష్టునిలా లేకపోతే అన్యాయం చేసిన వాడిగా కాను. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు మనం తెలుసుకు తీరాల్సిన ఒక మాట, మన ప్రార్థన దేవునితో అనుబంధాన్ని స్థిరపరిచి తీరింది. చాలా మంది ప్రార్థన కేవలం ఒక మత సిద్ధాంతంగా మార్చుకు తీరారు. ఏదో ప్రార్థన చేయాలి అన్నట్టుగా ప్రార్థన చేసేది. ప్రార్థన అని బైబిల్ శిక్షణ ఒక మాట, ప్రార్థన దేవునితో అనుబంధం స్థాపించి తీరేది. ప్రార్థన దేవుని యొక్క వాక్యముతో అనుబంధం స్థాపించి తీరేది. ప్రార్థన ఆత్మతో దేవునితో సహవాసం చేరి తీరడానికి అవకాశం ఇచ్చి తీరేది. అందుకే మన ప్రార్థన లోపల అది ఒక నైవేద్యంగా బైబిల్ మనకి బోధించి తీరుతున్నది. ప్రార్థన ఒక నైవేద్యమై పడి తీరాలంటే అందులో వధింపు జరిగి తీరాలి, అందులో రక్తం వచ్చి తీరాలి, అందులో నొప్పి రావాల్సి తీరాలి, అందులో వేదన కలిగి వచ్చి తీరాలి. నీవు ప్రార్థన చేసేటప్పుడు గర్వం కాదు, నిన్ను నీవు పగలగొట్టుకు తీరాలి. నీ స్థితిగతులను ఒకసారి పరిశోధన కలిగి ఉంచి తీరి నీ జీవిత స్థితిగతులు ఇప్పటి వరకు దేవుడు నిన్ను తీసుకొచ్చిన విధానము నీకేముండి తీరాలి? గుర్తొచ్చిందిగా ఉండి తీరాలి. దానికి నువ్వు కృతజ్ఞత చెప్పి తీరాలి. దానికి నువ్వు దేవుని దగ్గర ఆధారపడి తీరాలి. కాగా ఇది ఫరీసీలా కాకుండా, ఫరీసీ
యొక్క స్థితిగతిలో ఏమొచ్చింది? గర్వం వచ్చి తీరినందుకు ఆయన మతము లోపల మునిగి ఉన్నాడు కాబట్టి ఆ మతం వచ్చిందో ఆయన ఏం చేసుకున్నాడు? ప్రార్థనను ఉపయోగించినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే మనకు ప్రార్థన చేయడానికి అర్హత లేదు, మనం ప్రార్థన చేసి తీరడానికి యోగ్యత లేదు. ఇశ్రాయేలీయులు అయితే దేవుని యొక్క పేరు పలికి తీరడానికి కూడా వారికి పెదవులు సరిపోదు. కానీ ఈ కాలంలో ఉన్న క్రైస్తవులు గర్వం తన ఎత్తికి ఎక్కినది కాబట్టి ప్రార్థన కూడా భయము లేకుండా, భక్తి లేకుండా, ఏమి లేకుండా ఏం చేసి తీరుతున్నది? ఏదో గర్వాన్ని ప్రస్తావించే ఒక ప్రక్రియగా వాడుకు తీరుతున్నారు. అందుకే ఒకటి వేళ దేవుని యొక్క బిడ్డలు ఆలోచించుకు తీరాలి. దేవుని నామం ఉపయోగించడానికి మనం పెదవులు సరిపోయేది కాదు, దేవునితో అనుబంధ స్థాయిపడి తీరడానికి మనకి సరిహద్దు సరిపోయి తీరేది కాదు. అలాంటి ఒక ప్రణాళికలో దేవుడు యేసయ్య మన కొరకు తగ్గాడు కాబట్టి, ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు కాబట్టి మనకు ప్రార్థన చేయడానికి ఉన్న అవకాశం, యేసయ్యను దేవుడిగా అంగీకరించుకు తీరడానికి అవకాశం వచ్చి తీరింది. అందుకే ఈ పగటి వేళ దేవుని బిడ్డలు అర్థం చేసుకు తీరాలి. ప్రార్థన దేవుడు మనకి నేర్పించాడు కాబట్టి మనం బతకగలిగి తీరుతున్నాం. ప్రార్థన కొరకు ఒకటి చనిపోయి తీరాడు కాబట్టి, ప్రార్థన కొరకు ఒకటి హతసాక్షి అయి తీరాడు కాబట్టి నీ పెదవులలో ప్రార్థన చెప్పుడు వినబడగలిగే స్థాయి రాగలిగి తీరింది. దానికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండి తీరాలి, దాని మీద భయం కలిగిన వారై ఉండి తీరాలి. అది ఈ పరిస్థితి తన ప్రార్థనను ప్రస్తావపరిచిన ప్రస్తావనలు ఆయన చేసిన దానిని గుర్తు పెట్టేసుకొని చెప్తున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. ఆయన చెప్పిన మాటలు మనం పరిశోధించి తీరితే ఇతరులను ఏం చేసి తారతమ్యం చేసుకొని, అంటే ఇంకొక వ్యక్తి ఎవరు సుంకరిని తారతమ్యం చేసుకొని తన జీవితానికి సుంకరి యొక్క జీవితానికి ఏం చేసుకున్నారు? ఖాతాలో చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. చాలా మంది యొక్క ప్రార్థన కూడా ఇలాగే ఉన్నది. వారి వ్యక్తిపర విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇతరుల విషయాలకు కించపరిచేటట్టుగా ఉన్న భావన, అది ప్రార్థనకున్న ప్రణాళిక కాదు. ప్రార్థనకున్న ప్రణాళికలు ఇతరులకు హెచ్చించుకొని మనల్ని మనం తగ్గించుకోగలిగే దానినే ప్రార్థన అని చెప్పుకోగలిగి తీరేది. అందుకే ఆయన తన ప్రార్థనా ప్రణాళికలో తన మతాన్ని ఆయన ప్రస్తావించుకు తీరుతున్నాడు, తన దేవుని ఆయన ప్రస్తావించుకు తీరుతున్నాడు. ఆయన చెప్పిన మాట ప్రార్థన మొత్తం మీరు చదివితే ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ దుష్కర్మము చేయలేదు, ఆయన జీవితంలో ఏ రీతి కలిగిన తేడా లేదు అన్నట్టుగా ఆయన అందులో ఒక విషయం తెలుసుకు తీరాలి. బైబిల్ చెప్పిన మాట, మనం ప్రార్థన చేయక ముందే దేవుడు మన ప్రార్థనని అర్థం చేసుకున్నవాడు, ఎదిగినవాడు, అర్థం చేసుకోగలిగినవాడు. ఆయనకు తెలుసు నువ్వేం మాట్లాడతావు, ఏంటి నీ హృదయం లోపల నుంచి ఉప్పొంగుకొని బయటకు వచ్చి తీరేది అన్న విషయం దేవునికి బాగా తెలుసు. అందుకే ఈ మనిషి ఈ పరిసి మతము లోపల ఉన్నాడు కాబట్టి తన గర్వాన్ని ఆత్మీయతలో ప్రస్తావించుకు తీరాడు. ఆయన కానుకలు ఇస్తున్నాడని, ఆయన ఉపవాసం చేస్తున్నాడని, ఆయన దాన ధర్మాలు చేస్తున్నాడని, ఆయన ఇతరులలా కాదని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన మర్చిపోయి తీరిన ఒక మాట, వీటన్నిటిని కూడా పరిశీలించి పరీక్షించుచున్న ఒక దేవుడు ఉన్నాడు అన్నది ఆయన మర్చిపోయి తీరాడు. అందుకే పగటి వేళ నువ్వు కూడా ఆలోచించుకు తీరాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడే నీకు అర్థమై తీరాలి. నువ్వు మాట్లాడక ముందే నీ హృదయవాంఛలను ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు ఏ మనస్తత్వంతో దేవుని దగ్గర వచ్చి అడుగుచున్నావు దాని గురించి అర్థం చేసుకోగలిగిన దేవుడు అన్నది మనం అక్కడ చూడగలిగి తీరుతున్నాం. రెండోదిగా ఉన్న ఒక మనిషిని మనం చూడగలిగి తీరుతున్నాం. ఆయన సుంకరిగా ఆయన కూడా దేవుని యొక్క సమాజంలోకి వచ్చి ప్రార్థనలో ఏమై తీరాడు? ఏకపరిచి తీరడానుకున్న మనోభావాన్ని ప్రస్తావపరిచి తీరాడు. ఆయన ప్రార్థనా వినపములో ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన ఏమి లేనివాడని, ఆయనకు అర్హతలు లేవని, ఆయనకి తన ప్రార్థన చేసి తీరడానికి ఉన్న స్థితిగతులు కూడా లేవు అన్న దానిని ప్రస్తావించుకు తీరేటట్టుగా ఉన్న మనసు ఆయనకు కలిగి ఉండి తీరింది. ఈ పగటి వేళ మనకి కూడా ఇట్లాంటి యొక్క మనసే కావాలి. ఏమన్నా నేను ప్రార్థన చేసి తీరేటట్టుగా ఉన్న యోగ్యతలు నాకు లేవు, ఎన్నికలు లేవు, కానీ అయినా కూడా నీ సన్నిధిలోకి వచ్చి నేను ఏం చేసి తీరేది? నీతో సహవాసం పెట్టి తీరేంతటిగా, నీ దగ్గర ప్రార్థన నైవేద్యం అర్పించి తీరేంతటిగా, నీ దగ్గర క్షమాభిక్ష కోరి తీరేంతటిగా, నీతో ఒక సహవాసంలోకి వచ్చి తీరేంతటిగా దొరికిన ఈ వేదికని నేను ఉపయోగించుకు తీరుతున్నానన్న ప్రస్తావన ఎవరు ఉపయోగించుకు తీరారు? సుంకరి ఉపయోగించుకు తీరాడు. అందుకే సుంకరి ఆ ప్రార్థన ప్రణాళికలో చెప్పుచున్న ఒక మాట, ఆయన తన చేతులను ఎత్తుకుంటూ తన హృదయాన్ని బద్దలు కొట్టుకుంటూ తన రొమ్మును ఆయన కొట్టుకు తీరి తన శారీరక స్థితిగతి ఏమి అనుకూలం చెందినది కాదు, ఆయన లోపల మొత్తానికి శారీరక ప్రభావం
ప్రభావమే అధికం ఉన్నది, ఆత్మ ప్రభావం నాలో లేదు, శారీరక ప్రభావంతోనే నేను జీవిస్తున్నాను అన్నది ఆయన ప్రస్తావించుకు తీరాడు. అందుకే బైబిల్ చెప్పుచున్న ఒక మాట, ఆత్మీకతలో జీవించిన దేవుని బిడ్డల్లో రెండు రీతి కలిగిన పోరాటం ఉంది. ఒకటి ఆత్మ రీతి కలిగిన పోరాటం, రెండోది శారీరకతకు చెందిన పోరాటం. అందుకే గలాత్య పత్రిక 5వ అధ్యాయం చదివినప్పుడు శారీరక క్రియల గురించి ఆత్మలో ఉన్న క్రియల గురించి ఉన్న భేదగతి మనకి కనబడి తీరుతున్నది. అందుకే ఈ సుంకరి చేసిన ప్రార్థనలు ఆయన శారీరకతను ఏం చేస్తున్నాడు, ప్రస్తావపరిచి తీరుతున్నాడు. నా శారీరక క్రియ లోపల నుండి వచ్చేవే అన్ని దేవా, ఆత్మక్రియలోకి నాకేం కావాలి, నీ సహాయం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ సహవాసం నాకు కావాలి, నీతో ఉన్న అనుబంధం నాకు కావాలి అన్న రీతిగా ఆయన ఏం చేస్తున్నాడు, తను తాను సమర్పించుకునే ప్రయత్నం చేస్తూ తీరాడు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పుచున్న ఒక మాట, గర్భించిన వారిని దేవుడు ఎదిరించినప్పుడు తగ్గగలిగే మనస్తత్వముతో నమ్ర మనసుతో తాను తగ్గించుకోగలిగిన వాడి పట్ల దేవుడు తన కృపను ఏం చేశారు, అందించుకు తీరగలిగి తీరుగా. అందుకే ఈ సుంకరికి, ఈ పన్ను వసూలు చేసుకున్న ఈ మనిషిని దేవుడు సుంకరి గుర్తుగా జీవించాడు. అందరి దగ్గర నుంచి వసూలు చేసుకొని అందరినీ అన్యాయపరచుకు తీరి ఆయన ఏం చేసుకునే జీవిత విధానాన్ని నడుపుకు తీరారు. సుంకరికి ఉన్న ఒక ప్రత్యేకత, ఆయన కోరుడు చేసే పని కాదు, ఆయన చేత బలవంతంగా ఎవడో చేయించే పని సుంకరి గుర్తుక పని. దాని అర్థం ఆ కాల తరగతిలో రోమ్యులు ఇస్రాయేలీలు నివసించిన దేశాన్ని పరిపాలించుకు తీరారు. ఆ పరిపాలనలో రోమ్యులు ఏం చేశారో తెలుసా, కొందరిని అద్దెకి తీసుకున్నారు. ఎవరిని? సుంకరి గుర్తులను అద్దెకి తీసుకున్నారు. దేనికి? వారు ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో నుంచి ఏం చేయాలి, ఈ రోమ్యుల కొరకు ఏం చేయాలి, పన్ను వసూలు చేసుకు తీరాలి. దాని అర్థం వారి ప్రభుత్వములో, రోమ్యుల ప్రభుత్వంలో వీళ్ళకి ఏ రీతి కలిగిన సౌకర్యాలు ఉండేది కాదు, ఏ రీతి కలిగిన సదుపాయాలు ఉండేది కాదు. వీళ్ళు ఒకే పనికి అంకితంగా పిలవబడ్డారు. ఏంటో తెలుసా, ప్రజలను గొంతు పీసికేసి ఏం చేయాలి, వసూలు చేసుకు తీరాలి. అలా అర్థం చేసుకోగలిగి తీరితే మనం కూడా ఈ లోకంలో జీవించుచున్నాం. ఈ లోకం నీకు ఎన్నోసార్లు గొంతు పీసికిస్తున్నది. నువ్వు పని చేసేది కూడా ఈ లోక సాంప్రదాయాలు అనుభవించే, నువ్వు జీవించేది కూడా ఈ లోక సాంప్రదాయాలు అనుభవించే, నువ్వు తినేది కూడా ఈ లోక సాంప్రదాయాలు అనుభవించే. అలాగైతే నీకు ఆయనకి పెద్ద తేడా ఏం లేదు. నువ్వు కూడా ఈ లోకంలో ఎవరి చేతాన్ని ప్రభావితమై ఈ పనులు చేసి తీరుతున్నావు. అలాగైతే ఈ ప్రార్థన ద్వారా ఆయన వ్యక్తపరిచి తీరుతున్నాడు. సుంకరకు గుర్తి వ్యక్తపరిచి తీర్చున్న ఒక మాట, నా ప్రభావితం లోక సంబంధమైనా కూడా నాకు ఆత్మ ప్రవాహంతో ఉన్న సంబంధం నాకు కావాలి. అలాంటి దానిని ప్రార్థన అని చెప్పుకోగలిగి తీరేది. దాని అర్థం, నీ శరీరం నలిగి ఉండి నీ శరీరాన్ని గాయపరచు, నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ నీ శరీరాన్ని ఒక యాగార్పణగా ఏం చేసేయాలి, నీ శారీరక క్రియని లోక సంప్రదాయాన్ని ఏం చేసుకోగలిగి ప్రార్థన ద్వారా వ్యక్తం చేసుకోగలిగి తీరాలి. ఇది చాలా మంది దేవుని బిడ్డలకే అర్థం కావట్లేదు. అందుకే మనం కూడా ఈ లోకంలో నివసిస్తున్నాం. ఈ లోకముతో అంటూ లేనిది ఏమీ లేదు, అన్ని లోకముతో అంటున్నదే. అలాగైతే తీరితే మనం కేవలం వారానికి 2 రోజులు మాత్రమే ఆత్మ సంబంధంలో జీవించింది, ఆత్మీయులతో కలిసి తీరేది. అలాగైతే ఎక్కువగా మనం లోకముతో అంటే లోకమే మనల్ని నడిపించేది, లోక ఇంటర్నెట్ మనల్ని నడిపించేది, లోకంలో ఉన్న సిద్ధాంతాలే మనల్ని ప్రభుత్వ పరిచి తీరేది. దాని వలన లోకపు ప్రభావం మనలో నుంచి బయటకు వచ్చి తీరుతుంది. అందుకే ప్రార్థన మూలంగా లోకపు ప్రభావాల పైన దేవుని యొక్క ప్రభావం వచ్చి తీరేదిగా, దేవునితో ఉన్న అనుబంధం స్థిరపరిచి తీరేదిగా, కృప పొంది తీరడానికి ఈ సుంకపు గుత్త ఏం చేశాడు, తాను ప్రయత్నం చేసుకోగలిగి తీరాడు. ప్రార్థన ఒక ప్రయత్నం, ప్రార్థన దేవునికి దగ్గరై తీరే ఒక అనుబంధం. ప్రార్థన వ్యక్తిగత జీవిత స్థితిగతులను పోల్చుకు తీరి, నేను ఉన్న కేంద్రం సరైనది కాదు కానీ కేంద్రంలో కూడా నువ్వు నాకు సాలైన వాడు అని ఒప్పుకు తీరే ఒక వేదిక ప్రార్థన అని చెప్పి తీరేది. అందుకే చాలా మంది ప్రార్థన చేస్తున్నారు తప్ప ఆ వేదికను ఏం చేయట్లేదు, తను తాను సమర్పించుకు తీరడానికి, కృపను అనుభవించుకు తీరడానికి కూడా వేదికగా మార్చి తీరట్లేదు. అందుకే ఆ ప్రార్థన ప్రణాళికలు యేసయ్య ఏం చేశాడు, ఆ వసూలు చేసుకుంటున్నా లేకపోతే ఆ ఫరీసీగా నిలబడిన వ్యక్తిని దేవుడు ఏం చేశారు, గద్దించి తీరారు. దాని అర్థం ప్రార్థనలో గద్దింపు ఉంది, ప్రార్థనలో శిక్షణ ఉంది, ప్రార్థన నిన్ను క్రమపరిచే విధానం ఉంది, ప్రార్థన నీ జీవితాన్ని సరిపరిచేటట్టుగా కృపావాత్సల్యం నీకు దొరికితే అందుకే దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ప్రణాళికను ఒకసారి పరిశోధించుకు తీరాలి. దేని నిమిత్తం మనం ప్రార్థన చేసి తీరేది లేక చాలా మంది ప్రార్థన చేసేది దేనికంటే శారీరక క్రియలను నెరవేర్చుకు తీరడానికి
తీరడానికే చాలా మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేసి తీరేది. దాని అర్థం వారి ఆశలు మొత్తం శారీరక క్రియలే. కానీ యథార్థంగా బైబిల్ మనకి బోధించేది ప్రార్థన చేసేది దేనికి? పైన వాటిని వెతికి తీరడానికి, ఆత్మిక విషయంలో బలపడి తీరడానికి, ఆత్మలను సంపాదించుకు తీరడానికి, ఆత్మిక శుద్ధీకరణ పొంది తీరడానికి. 90% మంది దేవుని బిడ్డలు లోక సౌకర్యాల కొరకు, లోక విడుదల కొరకు చాలా మంది ప్రార్థన చేస్తారు. నా కుటుంబం కొరకు ప్రార్థన. ఎందుకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయడం వల్ల నీ కుటుంబం దేవునికి పరిచయం చేసే ఒక కుటుంబంగా మారి తీరాలి. ఎలా ఉంది? నా కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి నిలబడి సాక్ష్యం చేయ ఉత్తుత్తి బుర్ర మాటలకి ఏ పనికిరాని ఆ మాట నువ్వు చెప్తున్నావు. దాని అర్థం నీ కుటుంబం దేవుని ద్వారా ఆశీర్వదింపబడి తీరితే నీ కుటుంబం అందరికీ సువార్త చెప్పే ఒక ఏమై ఉండి తీరాలి, ఒక ఇల్లుగా మారి తీరాలి. అంటే అనేకులకు పరిచయం చేసే ఇల్లుగా మారి తీరాలి, అనేకులకు సక్రియ చేసే ఇల్లుగా మారి తీరాలి. మనం అనుకున్న ఆశీర్వాదం అంటే మన డబ్బు అంత పెరిగిపోవడం, మన ఇంటికి ఒక కుక్క కూడా రాకపోవడం, అది కాదు. ప్రార్థన చేసిన దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సిన భావన, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు అంటే ఆ ఆశీర్వాదం ఆత్మీకతలో, శారీరకతలో, ఆర్థికతలో అందరికి పనికొచ్చి తీరాలి. లేకపోతే నువ్వు చేసిన ప్రార్థన మత ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన పరుచి చేసిన ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన గద్దింపుకు యోగ్యమైన ప్రార్థన. ఆ దానిని గద్దించేవాడు యేసయ్యే. ఆ ప్రార్థనకు ఏం లేదు, జవాబు లేదు. ఆ ప్రార్థనకు ఎవరికి ఏ రీతి కలిగిన సౌకర్యము సదుపాయం కలిగి తీరదు. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం ఆ ప్రార్థన చెయ్యుట వలన తన జీవితానికి ఏం చేసుకున్నాడు? ఆ పరిసి నాశనాన్ని తీసుకొచ్చి తీరారు. అందుకే పగటి వల్ల నేను చెప్పడానికి కోరే ఒక మాట, పరిశీలా కాకుండా సొంకరెక్కు గుద్దులాగా మనం ఏం చేద్దాం? ప్రార్థనలో దేవుడి దగ్గర వెలుగులాడడానికి ప్రయత్నం చేసి తీరుదాం. దేవుడి దగ్గర నైవేద్యం అర్పించుకు తీరడానికి ప్రయత్నం కలిగి వచ్చి తీరుదాం. ఆ ఉపమానములో ఒక మాట స్పష్టంగా చెప్పుచున్న ఒక మాట, ఆ ఇరువురిలో ఒకడు మాత్రం ఎవరు దేవుని చేత అంగీకరణ పొంది ఒకడు మాత్రం వెళ్ళి తీరాడు. అలాగైతే ప్రార్థనకు దేవుని అంగీకరణ ఉంది. అందుకే ఇక్కడ దానియేలు గురించి చెప్తున్న ఒక మాట, దానియేలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో, ఉపవాసముతో, దేవుని యొక్క సన్నిధిలో వెనుగులాడి తీరే ఒక ప్రయాణములో తన ప్రార్థనకు జవాబు ఏమై తీరింది? సకత్రోమ వచ్చి తీరింది. కానీ తన జవాబు తన దగ్గరకు రాకుండా ఉన్నా కూడా ఆయన తన ప్రార్థన ప్రణాళికను ఆపి తీరలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రసన్నత కలిగి తీరాలంటే ఆ ప్రార్థనకున్న జవాబు దొరికి తీరాలి. దాని ఎప్పటి వరకు మనం ప్రార్థన చేసి తీరాలి, దానికి ఉన్న జవాబు దొరికి అంతేంత వరకు మనం ఏం చేయాలి? ప్రార్థనలో పెనుగులాడి తీరాలి. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం ఇదే. గర్వించు ఉన్న పరిస్థితికి మతములో ఉండి తన ఆత్మీయత తనకు నాశనముగా మారి తీరింది. అందుకే నేను చెప్పిన మాట ఇది. గర్వం నాశనానికి కారణం, గర్వం పతనానికి ఉన్న కారణం. అలాగైతే పరిశుద్ధులా కాకుండా ఏం చేయాలి? వ్యక్తిపర జీవితాన్ని పరిశోధన కలిగి తీరాలి. రెండోది అపోస్తలుల 12వ అధ్యాయం మనం చదివి తీరినప్పుడు అక్కడ చదివిన వాక్య భాగములో హేరోదు అని చెప్పిన ఒక వ్యక్తి గురించి మనకు అక్కడ కనబడుతున్నది. హేరోదు అని చెప్పిన ఒక వ్యక్తి గురించి బైబిల్ అక్కడ ప్రస్తావించిన ఒక మాట, హేరోదు ఆ కాల తరగతిలో ఏం చేశారు? రాజుగా రాజ్యాన్ని పరిపాలించుకునేవాడు. కానీ తన రాజ్య పరిపాలనలో ఏమై తీరేది? సంఘానికి, సంఘ బిడ్డలకి హాని కల్పించి తీరేటట్టుగా తన ప్రభుత్వం అయి ఉండి తీరింది. తన రాజ నడవడికి సంఘానికి, సంఘ సేవకులకు ఏమిచ్చి తీరేటట్టుగా, అభ్యంతరాన్ని ఇచ్చి తీరేటట్టుగా తన జీవితం. అందుకే ఆ 12వ అధ్యాయం ప్రారంభ మాటలో చదివితే హేరోదుని చెప్పిన రాజు అతి ఘాతకరంగా ఏం చేసేవాడు? దేవుని బిడ్డల పైన తన అధికారాన్ని ప్రస్తావించుకు తీరాలి. ఈ పగటి వేళ దేవుని బిడ్డలు అర్థం చేసుకు తీరాలి. గర్వం నీలోకి వచ్చి తీరితే మనుషుల మీద అధికారం చేసి తీరుతారు. ఈ కాలంలో చాలా మంది దేవుని బిడ్డలు ఒకరిపైన ఒకరు అధికారం చేసుకు తీరుతారు. మనకు ఒకరిపైన ఒకరి అధికారం చేసి తీరడానికి హక్కు మనకి లేదు. మాస్టర్ గారికి విశ్వాసం పైన హక్కు ఉంది, విశ్వాసాలకు మాస్టర్ గారి పైన హక్కు ఉంది. దాని అర్థం వారు పని చేసిన చాకరీ వాళ్ళు కాదు, వారి చేత పని పొందుకు తీరడానికి. అందుకే ఈ కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారు? అన్యాయం చేసి తీరుతున్నారు. ఆత్మీయతలో అన్యాయం. హేరోదుకు దేవుడే ఏం చేసింది? రాజుగా నిలబెట్టి తీరింది. కానీ ఆయన ఎవరి వ్యతిరేకంగా? దేవుని యొక్క సంఘం వ్యతిరేకంగా, సంఘ బిడ్డల వ్యతిరేకంగా ఏం చేశారు? కీడు చేసుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరారు. ఈ పగటి వేళ నేను ఇక్కడ చెప్తున్నా అన్నమాట, గర్వం నీలోకి వచ్చి తీరితే మనుషులను ఏం చేసి తీరే అధికారం. అందుకే బైబిల్ చెప్తున్నమాట, పిల్లలు ఆ తల్లిదండ్రులకు బయట చెప్తున్న
చెప్తున్న తల్లిదండ్రులారా మీ పిల్లలకు ఏం చేయదు, విసుగు తెప్పించుకోకూడదు. ఎందుకు విసుగు తెప్పించుకోకూడదు? దాని అర్థం వారికి ఉన్న స్వాతంత్ర్యాన్ని మీరు తల్లిదండ్రులుగా ఏం చేయకూడదు, దానిని అత్యాచారం కింద వాడకూడదు. అందుకే చాలా మంది పిల్లలు అమ్మా నాన్నకి లోబడకుండా పోయి తీరేది. కారణం ఏంటిది? వారిని విసుగు పెట్టించి తీరేది. వారి యొక్క పని ఎడతడగా చెప్పి విసుగు తెప్పించడం కాదు, వారికి జీవిత విధానాన్ని నేర్పి చూపించి తీరాలి. ఈ కాలంలో పిల్లలు పాడైపోవడానికి కారణం అమ్మా నాన్నకు నేర్పించడానికి విధానం తెలియదు. పిల్లలకు నువ్వు ప్రార్థన చెయ్యి 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 అని చెప్పి ఆ ఇల్లు విడిచిపెట్టే పారిపోతారు. అదే నువ్వు ప్రార్థన నేర్పించి చూపించు. నువ్వు ప్రార్థన చేసి ఆడికి చెప్పు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నువ్వు కూడా అలా చెయ్యరా, అలాగైతే అది చూచైనా కాస్త నేర్చుకు తీరుతారు. ఇలా చాలా మంది అత్యాచారం చేస్తున్నారు పిల్లల పైన. కొంతమంది ఆత్మీయతలో అత్యాచారం చేసి తీరు. ఆత్మీయతలో ఎలా అత్యాచారం గర్వించుకు తీరు. నాకు వాక్యం వచ్చు, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిన విషయంలోనే అన్నీ ఉన్నాయి. అలాగైతే హేరోదు ఆత్మ నీలో కూడా వ్యాపరించుకు తీరేది. హేరోదు ఆ రీతిగా ఎవరిని సంఘాన్ని సంఘ బిడ్డల పైన చిత్రహింసలు పెట్టి తీరేవాడు. అలాగా 12వ అధ్యాయం చదవగలిగి తీరినప్పుడు యాకోబును పట్టి ఆయన ఏం చేశాడు? చంపేసి తీరాడు. అదే అధ్యాయంలో పేతురును కూడా ఏం చేస్తున్నాడు? పట్టుకునే ఒక ప్రయత్నం చేసుకోగలిగి తీరాడు. దాని అర్థం ఈ పక్కటి గర్వం నెత్తికెక్కి తీరితే దేవుని బిడ్డలను పట్టుకు తీరేంతటిగా, దేవుని బిడ్డల మీద అత్యాచారం చేసి తీరేంతటిగా, దేవుని యొక్క ఉపదేశం పైన అన్యాయం చేసి తీరేంతటిగా నాశనం ఎక్కి తీరొచ్చు. అలా హేరోదు ఏం చేసుకొచ్చాడు? నాశనం చేసుకుంటూ రావడం ప్రయత్నం చేసుకు తీరాడు. అలా బైబిల్ చెప్తున్న ఒక మాట, ఆ 12వ అధ్యాయం 20 నుంచి కిందకి చదవగలిగి తీరినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, హేరోదుకు దేవుడు అవకాశం ఇచ్చి తీరారు. దాని అర్థం హేరోదుకు దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చి తీరారు? హేరోదుకు దేవుడు అవకాశం ఇచ్చి తీరినారన్న కారణం నాశనం కలగక ముందు జీవితం బాగుపరచుకు తీరడానికి. దాని అర్థం ఈ పగటి వేళ దేవుని బిడ్డలు తెలుసుకు తీరాలి. నీకు ఆయుష్ ఉంటే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాను అన్నది అర్థం చేసుకు తీరాలి. కొంతమందికి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఆయుష్ పోసిన తర్వాత ఏం పీకలేవు. ఆయుష్ ఉన్నప్పుడే అది అవకాశంగా భావించుకు తీరాలి. ఆయుష్ ఉన్నప్పుడు అవకాశంగా భావించలేదు అనుకో, ఏ రోజుకి ఆయుష్ పోయిన తర్వాత అర్థమై తీరింది ఆయుష్కున్న విలువెంటుంది. పగటి వేళ ఆయుష్ ఉన్నప్పుడు దేవుని కొరకు ఏదైనా చెయ్యి, ఆయుష్ ఉన్నప్పుడు సంఘం కొరకు ఏదైనా చెయ్యి, ఆయుష్ ఉన్నప్పుడు సంఘ బిడ్డల కొరకు ఏదైనా చెయ్యి, ఆయుష్ ఉన్నప్పుడు ఆత్మల కొరకు ఏదైనా చెయ్యి, ఆయుష్ ఉన్నప్పుడు దేశం కొరకు ఏదైనా చెయ్యి. లేకపోతే నీ సభం కూడా దేశానికి పనికి రాకుండా పోతుంది. అందుకే బైబిల్ చెప్పిన మాట, హేరోదు తనలో ఆయన ఏం చేయాలి? గర్వించుకు తీరి. ఎంత గర్వించి తీరాడంటే దేవుడు ఆయన అంత అవకాశం ఇచ్చి తీరారు, అంతకు ఆయన గర్వించుకు తీరారు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న ఒక మాట, ఆ గర్వం ఎక్కుతున్న కొద్దీ ఒక అకస్మాత్తుగా తన మీదకి ఒక దాడి జరిగి తీరే వెంటనే ఆయన ఏమై తీరాడు? పురుగుకొచ్చి ఆయన్ని చంపి తీరేంతటిగా తన జీవితం నాశనంలోకి వెళ్ళి తీరింది. దాని అర్థం నీ మరణం జరిగి తీరడానికి పెద్ద టైం ఏం దేవునికి అక్కర్లేదు. మరణం ఎలాగైనా జరిగి తీరచ్చు. చాలా మంది అనుకున్నారు మంచి మరణం కోరుకోవచ్చు, మంచి మరణం దొరకాలని కోరుకోవచ్చు, కానీ మరణం ఏ రీతిగా ఏం చేయవచ్చు, మన మీద రావచ్చు. ఏ రోజుకు మరణం దేవుడు మొత్తిన వలన వచ్చి తీరింది. నీకు మరణం ఎలా వస్తున్నావు నీవు ఒక్కసారి వివేచన కలిగి పరిశోధించుకు తీరాలి. మరణం సునిశ్చితం. అదిగా బైబిల్ మనకి మనిషి జీవితం ఎలా కొనేది? ఆవిరి వంటిది, గాలి వంటిది. మనిషి జీవితం నీటి కొడుక వంటిది. మనిషి జీవితం గడ్డి వంటిది. ఈ రోజు నుండి రేపటికేమైపోద్ది? వాడిపోద్ది. అలాగే తీరితే ఉన్న టైంలో గడ్డి మొలిచినప్పుడు మంచును కురిపించుకు తీరే, ఆ మంచును ఇతరులకు ఇచ్చుకు తీరే, ఇతరులు తిని తీరేంతటిగా ఉన్న ఒక సువాసన వస్తువుగా మారి తీరాలి. అందుకే మరణ కార్యక్రమాలు జరిగినప్పుడు నీకు అది హెచ్చరికగా మారదు. ఇది నాకున్న అవకాశం, ఇది నాకు దేవుడిచ్చిన సమయం, సందర్భం, దీనిని నేనేం చేసుకు తీరాలి? సద్వినియోగపరచుకు తీరాలి. రెండు విషయాలు మనం మార్చుకు తిన్నాం. ఒకటి, మనకున్న సమయాన్ని మనం మార్చుకోలేము. రెండోది, మరణాన్ని మనం మార్చుకోలేము. ఇది రెండు సురక్షితం. ఈ రెండు మనకు గుప్పిట్లో తెలియదు. ఈ రెండింటిని మనం ఏం చేయొచ్చు? కావాల్సిన ప్రభావితంగా మనం చేసుకు తీరవచ్చు. బైబిల్ గ్రంథంలో ఒక మనిషి గురించి చెప్తున్న ఒక మాట, ఒకడు తన ఆస్తి అంతటిని సంపాదించుకు తీరి విపరీతంగా తనకు సమృద్ధి లాభం వచ్చి తీరింది. అలాంటప్పుడు ఆయన ఒక పాట పాడాడు, తినుము తాగుము సంతోషించుమని చెప్పి తన ప్రాణానికి సుఖపెట్టి తీరేందుకు ఇంకో పాట పాడాడు. అవతల పక్క నుంచి ఇంకొక పాట వినబడి తీరింది, ఏ మూర్ఖుడా, నేటికి నీ ప్రాణం పోయి తీరితే ఇవన్నీ సంపాదించింది ఏమై తీరుతుంది? ఈ రోజు కూడా నేను అదే ప్రశ్న నేను ఇక్కడికి తీరుతున్నాను. వచ్చే గడియలో నీ ప్రాణం పోతే ఇన్ని రోజులు చేసింది ఏమైనా ఉందా, లేదా కనబడ్డానికి ఉందా? ఒకసారి ఆలోచించండి.
అందుకే రెండు విషయాలు, ఒకటి సమయం, రెండోది మరణం. ఈ రెండు మనకి దొరికిన టైంలో మనం ఏం చేయాలి? ఉపయోగించుకు తీరాలి. మా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగింది, లాజరు ధనవంతుడు చనిపోయిన సందర్భం కలగతి మనకందరికీ తెలుసు. ధనవంతుడు చనిపోయిన తర్వాత సమయానుకున్న విలువ ఏంటో అర్థం చేసుకున్నాడు. అర్థం కాలేదు. ఇప్పుడు కొందరికి టైం అంటే ఏంటో నీకు అర్థం అయిపోయిస్తారు. నీకు భూమిలో నీకు అర్థం కాలేకపోతే నరకం రెడీగా ఉంది, అక్కడైనా దేవుడు నీకేం చేస్తాడు? సమయానుకున్న విలువ నీకు అర్థం చేయించి తీరేది. ఆ ధనవంతుడికి సమయం గురించిన విలువ భూమిలో ఉన్నప్పుడు అర్థం కాలేదు. భూమిలో తన ఇంటి ముందు ఎందరో ఉండేవారు, తనకు సేవకులు ఎందరో ఉండేవారు, ఆరాధన ఎంతో ఉండేది. వీటిని వీడు ఏం చేసేవాడు కదా, టైంలో అడ్జస్ట్ చేసేవాడు కాదు. దేవుని బిడ్డలకు ఒక ప్రత్యేకత ఉంది. సమయం దొరికినప్పుడు ఏం చేయాలి? అడ్జస్ట్ చేసుకోవాలి, ఉపయోగించుకు తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, సమయానికి అసమయానికి దేనికి సువార్త చెప్పడానికి రెడీగా ఉండాలి. అర్థం కాదు. దాని అర్థం మీ వాక్యం అక్కడ ప్రస్తావించిన కారణం నేను సమయం గుర్తించి తీరే దేవుడు కాబట్టి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, తగిన సమయంలో ఆయన మనల్ని ఏం చేసేవాడు? హెచ్చించుకు దేవుడు. అందుకే ప్రసంగి గ్రంథం చదవగలిగిన, నాటడానికి ఒక సమయం, కొయ్యడానికి ఒక సమయం, నవ్వడానికి ఒక సమయం, ఏడవడానికి ఒక సమయం, జపించడానికి ఒక సమయం, మరణించి తీరడానికి అన్నిటికీ దేవుడు ఒక ప్రత్యేక సమయాన్ని ఏర్పరచుకు తీరారు. అందుకే సమయం గర్వించడానికి ఉపయోగించకుండా, సమయం సంఘాన్ని నాశనం చేయడానికి ఉపయోగించకుండా, సంఘ బిడ్డల పైన ప్రభుత్వాలు చేయడానికి చేసుకోకుండా, సమయం ఆత్మీయులను పాడు చేయడానికి ప్రయత్నం చేయకుండా, సమయాన్ని సద్వినియోగపరచుకు తీరడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేసుకు తీరాలి. సమయం ఎంత త్వరగా పరిగెట్టి తీరుతున్నదో, ఆయుష్ ఎంత త్వరగా వెళ్ళిపోయి తీరుతున్నదో, గడియారాలు ఎంత త్వరగా తిరిగేసి తీరుతున్నదో, ఈ పగటి వేళ ఒక విచారణ కలిగి ఉండి తీరాలి. గర్వముతో దానిని పాడు చేయకుండా, తగ్గించుకోకుండా మనసుతో దేవుని కొరకు ఏదైనా చేసి తీరేందుకు మన ప్రయత్నం ఉండి తీరాలి. ఏ నిమిషమైనా, ఏ సమయంలో అయినా మరణం నమ్మాన్ని చుట్టుముట్టి తీరొచ్చు. అందుకే మరణ కోడికలు, మరణం జరిగే సందర్భాలు వచ్చేటప్పుడు, సమాధి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు, మనం వారిని పూడ్చిపెట్టేటప్పుడు చెప్పే రెండే సందేశం. ఒకటి, ఆయన సమయం అయిపోయింది, నీకు ఇంకా సమయం ఉంది. ఆయన మరణించి తీరడం, నీకు ఇంకా జీవించి తీరడానికి ఉన్న అవకాశం ఉంది. అలాగైతే సమయానికి అవకాశానికి మధ్యలో నువ్వు వెలవలు వాడి తీరుతున్నావు. హేరోదులా కాకుండా, ఫరీసీలా కాకుండా, లూసిఫర్లా కాకుండా, బాబిలోని నివాసులలా కాకుండా, బాబేల్ నివాసులాగా కాకుండా, ఉసియాలా కాకుండా దేవుని బిడ్డలు ఏం చేయాలి? దొరికిన సమయం తగ్గించుకున్న మనోభావముతో దేవుని యొక్క కృపను పొందుకు తీరి ఏం చేయాలి? అధికంగా దేవుని ఏం చేయాలి? సేవించి తీరడానికి, అధిక ఆత్మలను సంపాదించుకు తీరడానికి, అనేక మంది కొరకు ప్రార్థన చేసి తీరడానికి, అనేక మంది కొరకు విజ్ఞాపన చేసి తీరడానికి, అనేక మందికి నీ చేయూత సహాయంగా మారి తీరడానికి, అనేక మందికి సత్కార్యం చేసేటట్టుగా, ఇల్లుగా నీళ్లు మారి తీరేటట్టుగా నీకున్న సమయాన్ని, జీవితాన్ని, ఆయుష్ను ఉపయోగించుకు తీరాలి. లేకపోతే మరణం ద్వారా మొత్తాల్సిన దేవుడు ఏ సందర్భంలో అయినా ఏం చేసి తీరొచ్చు? మొత్తి తీరొచ్చు. అందుకే హేరోదుకు జరిగిన మాట, తనకు దొరికిన అవకాశం ఉపయోగించలేదు కాబట్టి పైన కూర్చున్న దేవునికి కూడా అనిపించింది, ఇది ఇంకా బతుకుండి తీరి ఏ రీతి కలిగిన లాభం లేదు. ఈ పగటి వేళ బతుకుంటే దేవుని కొరకు, చస్తే కూడా దేవుని కొరకు ఏంటంటే ఉన్న ప్రణాళిక ఉండి తీరాలి. అందుకే పౌలు చెప్తున్నాక ప్రస్తావన, బతికితే క్రీస్తు, చావైతే నాకు మేలు. ఎందుకు బతికితే క్రీస్తు? బతికితే క్రీస్తు అని చెప్పడానికి ఉన్న కారణం, ఆయన ప్రయాణం మొత్తం క్రీస్తును ఏం చేసి తీరడానికి, సమర్పించుకు తీరే, అందించుకు తీరే ఒక సందేశంగానే వక్తగా నిలబడి తీరారు. చీరసాలలో పడేశారు, అక్కడ కూడా పరిచర్య చేశారు. ఆయనని గుంటలో పడేశారు, అక్కడ కూడా పరిచర్య చేసుకుని వచ్చారు. ఆయనని ఊరిలోంచి పొలిమేశారు, అక్కడ కూడా దేవుని పరిచర్య చేశారు. ఎక్కడ క్రీస్తును చూపించుకు తీరలేదు, ఎక్కడ క్రీస్తును సజీవంగా ఆయన ప్రస్తావించుకు తీరలేదు. అన్ని గడియలో క్రీస్తును ప్రస్తావించుకు తీరారు. ఆయన చెప్తున్నమాట, ఒకవేళ బతుకుంటే క్రీస్తుని ఎక్కడెక్కడ ప్రస్తావించుకు తీరాలో అక్కడక్కడ నేను ప్రస్తావించుకు తీరే ఒక ప్రయత్నాన్ని చేసి తీరుతా. దాని తర్వాత భగవంతుడిని చెప్తున్న మాట, మరణం నాకు ఏమై తీరినది? లాభమై తీరినది. చాలా మంది మరణం నష్టంగా ఎంచుకు తీరుతున్నారు. దేవుని బిడ్డలకు మరణం ఏమై? లాభం. కారణం ఏంటిది? జీవించిన సమయం అయిపోయినప్పుడు మరణం మనల్ని కమ్ముకుతుంది. ఏ రీతిగా మరణం మనకి లాభం? బైబిల్ యొక్క నీతిమంతుల మరణం దేవుని యొక్క దృష్టిలో ఏమైతే విలువై తీరి ఉన్నది, శ్రేష్టత చెంది తీరినది. నువ్వు దేవుని బిడ్డ అయితే, అవ్వకపోతే మన దేవునికి సంబంధం లేదు, నీకు సంబంధం లేదు. అర్థం కాలేదు అనుకుంటా.
దేవుని నీతిమంతులుగా జీవించి తీరితే ఏమై తీరేది? అది నీకు సహాయపడి తీరేంతటిగా మారి తీరేది. అందుకే ఈ పగటి వేళ దేవుని బిడ్డలారా, నీతియుక్తంగా మరణించుకు తీరడానికి మన ప్రయత్నం మనలో ఉండి తీరాలి. నీతియుక్తంగా జీవించి తీరడానికి ఏం చేయాలి? మన జీవిత స్థితిగతులను ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకు తీరాలి. బతికితే క్రీస్తు, చావైతే మనకి లాభం. ఎందుకు లాభమై తీరేది? లాభమై తీరడానికి ఉన్న కారణం, ఇంకా ఉన్న కాల తరగతి ఎవరితో? యేసయ్యతో నా జీవితాన్ని గడిపి తీరుతానన్న ప్రస్తావనయే మరణం తర్వాత జరిగి తీరేది. అందుకే మనం తెలుసుకు తీరడానికి ఉన్న కారణం, మరణం రాక మునిపే చెయ్యాల్సిన వాటిని క్రమపరచుకు తీరు. జీవిత విధానంలో బాగుపరచాల్సిన దానిని బాగుపరచుకు తీరు. మరణం ఏ రీతిగా అయినా మన మీదకి ఏం చేయొచ్చు? వచ్చి తీరుచు. అందుకే అగ్రిప్ప రాజుకు అవకాశం దొరికినప్పుడు గర్వించుకు తీరాడు. చివరికి ఏమై తీరాడు? దేవుని ద్వారా పట్టబడి తీరి, దేవుడు ఆయనని మొత్తి తీరి తన ప్రాణాన్ని తీసి తీరేంతటకు అవకాశం వచ్చి తీరేది. అలాగైతే జీవానికి మరణానికి అధికారం దేవుని చేతిలో ఉన్నది. నువ్వు జీవించి తీరాలన్నా మరణించి తీరాలన్న అధికారం దేవుని మీద ఉన్నది. కాబట్టి ఆ అధికారం ఉన్న దేవుని మీద ఆదుకు తీరి, మనల్ని మనం తగ్గించుకు తీరి, దేవుని కొరకు ఏదైనా చేసి తీరడానికి ఉన్న ప్రయత్నాలు మనం ఏం చేయాలి? సిద్ధపరచుకు తీరడానికి ఉన్న అవకాశంగా భావించి తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, మనం దేవుని కొరకు ఏం చేయాలి? నీతియుక్తంగా నిలబడి తీరాలి. నీతియుక్తంగా నిలకడత్వం కలిగి ఉండి తీరేందుకు ఉన్న ప్రయత్నం చేసుకు తీరాలి. అలాగై తీరితేనే మన మరణం దేవుని దృష్టిలో ఏమై తీరేది? విలువైన రీతిగా మారి తీరేది. అందుకే బైబిల్ చెప్తున్న మన నీతిమంతుల మరణం దేవుని యొక్క దృష్టిలో ఏమై తీరేది? విలువైన రీతిగాను, దేవుని యొక్క సన్నిధిలో అంగీకరణ చెందిన రీతిగాను మారి తీరేది. అందుకే నువ్వు నీతిమంతుడుగా నిలబడుతున్నావా లేదా అన్నది ఒక్కసారి ఏం చెయ్యాలి? పరీక్షించాలి. నీతియుక్తంగా దేవుడే మనల్ని నియమించాడు. నీతిమంతులు ఎవరూ లేరు అని బైబిల్ చెప్పి తీరేది. నీతిమంతులు ఎవరూ లేకపోయినా నీతి కొరకు మనం ఆశపడి తీరేంతటిగా నీతియుక్తమైన దేవుడు ఉన్నాడు కాబట్టి, యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఆనుకు తీరి ఏం చెయ్యాలి? నీతియుక్తంగా జీవించి తీరడానికి ప్రయత్నం ఉండి తీరాలి. అందుకే దేవుని బిడ్డలారా, నీతియుక్తంగా జీవించడానికి, నీతియుక్తంగా నిలకడత్వం కలిగి ఉండి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. దేవుని యొక్క బిడ్డలు నీతియుక్తంగా జీవించి తీరాలి. అందుకే ఎలా నీతిమంతులై తీరేది? యోహాను సువార్త చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త చెప్తున్న మాట, నీతిమంతులుగా నిలబడిన వారు ఎవరు దేవుని ప్రేమిస్తారో, ఆ దేవుని యొక్క కట్టడలను పాటిస్తారో వారు నీతిమంతులై తీరుతారు. వారిలో దేవుడు నివాసం చేసుకు తీరుతాడు. ఎప్పుడు దేవుడు మనలో నివసించింది అందరూ చెప్తారు, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నీలో ఉంటే నువ్వు దేవునికి ప్రేమిస్తున్నావు అన్నది కనబడి తీరుతుంది. రెండోది, దేవుని యొక్క వాక్యం నీలో నిలకడత్వం కలిగి ఉండి తీరుతాది కనబడి తీరేది. ఈ కాలంలో చాలా మంది అబద్ధం చెప్పేది, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నీలో ఉంటే దేవుని ప్రేమ నీ నుంచి బయటకు వస్తుంది. దేవుని ప్రేమకి చెప్పే పదం అగాపే. అగాపే అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ. దాని అర్థం అవతలంలోడు మనల్ని ఎంత కీడు చేసిన ఆయన ప్రేమించగలిగే మనస్తత్వం, ఆడి కోసం ప్రాణం పెట్టగలిగే మనస్తత్వం. అర్థం కాలేదనుకుంటా. అగాపే లేకుండా నువ్వేం చేయలేదు. దేవుని యొక్క నివాసం నీలో దేవుడు నివసిస్తున్నాడని చెప్పలేదు. అందరిలో అగాపే కనబడదు. ఓకే, యేసయ్య వాళ్ళతో ఉండరు. అగాపే ఉంటే ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎవరితో అయినా జీవితాన్ని ఏం చేయొచ్చు? ఒకే ఐక్యతతో నడిపించుకు తీరొచ్చు. చాలా మంది యొక్క ప్రేమ ఎలా ఉన్నదంటే, ఆయన ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నా ఇంటికి వస్తే నేను. అది అగాపే కాదు. అగాపే ప్రేమకి ఏంటో తెలుసా? అవతల నుండి ప్రాణం చేస్తాడని తెలిసి కూడా ఆడి కొరకు చచ్చిపోయే ప్రేమ. అంతమందికి ఇప్పుడు కూడా అగాపే అంటే ఏంటో తెలియదు. నిన్ను సతాయిస్తారు, వేదనపరుస్తారు, గాదిపరుస్తారు. ఆడి కోసం ప్రాణం పెట్టగలిగి తీరితే దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నాడు. కొందరిలో ఉంచితే వాక్యం ఉండదు. దేవుని ప్రేమించగలిగి తీరితే కదా వాక్యం ఉండగలిగి తీరేది. ప్రేమ లేకపోతే, అందుకే బైబిల్ చెప్తున్నమాట, నువ్వు అన్ని భాషలు చెప్పి ఇన్ని కృపావరములతో పరిచర్య చేసే ప్రేమ లేకపోతే, అగాపే లేకపోతే, అగాపే పక్కన అనుభవించలేకపోతే ప్రయత్నం చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్. ఇండైరెక్ట్ గా అది ఒక గర్వానికి ఉన్న సూచన. అందుకే అప్పుడప్పుడు తోటి సంఘ బిడ్డలకు ప్రైజ్ లోడ్ ఇచ్చినప్పుడు చెప్పాల్సింది, నా దగ్గర నుంచి నీకు అగాపే దొరుకుతుందా? ప్రైజ్ లోడ్ అది కూడా ఉత్తి మాటలు అయిపోయింది. సిద్ధాంత మాటలేదు. ప్రైజ్ లోడ్ ఏం ప్రైజ్ లోడ్ లో చెప్పాల్సింది, నా లోపల నుంచి నీకు అగాపే దొరుకుతుందా? నా లోపల నుంచి నీకు వాక్యం దొరుకుతుందా?
నా లోపల నుంచి నీకు దేవుడు దొరుకుతున్నాడా? దొరకలేకపోతే గర్వముతో బతుకుతున్నావు. దేవుడు మొత్తే టైం వస్తుంది, దేవుడు నిన్ను కొట్టే టైం వస్తున్నది. దానికి మునుపుగా ఏం చేసుకో? అవకాశాన్ని సద్వినియోగపరుచుకో. అటాపేని పని చేయాలి, బయటికి రిలీజ్ చేయాలి. ప్రేమ ఉంటే అదేమవ్వదు, దాగోనడదు, అది ఏమైతుంది బయటికి వచ్చే తీరుతుంది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి. దాని అర్థం దేవుడిని ముడితే ఆటోమేటిక్ నీలో ప్రేమ వస్తుంది, దేవుడు తాకితే దేవుని ప్రేమ వస్తుంది. అందుకే దేవుడు ప్రేమ. బైబిల్ చెప్తున్న మాట, దేవుడు ప్రేమ అయితే ప్రేమ పరలోకంలో ఉండేది కాదు, ప్రేమ పరలోకం నుంచి భూమిలోకి దిగి రావాలి. అలాగే తీరితే దేవుడు ప్రేమ అయితే ఆయన పరలోకంలో కూకున్న దేవుడు కాదు, పరలోకం నుంచి ప్రేమ ఉంటే దిగి వస్తాడు, చచ్చిపోతాడు, ప్రాణం ఇచ్చుకోగలిగి తీరింది. అలాగైతే నీ లోపల ఉన్నది అగాపేనా? ఒకదాన్ని పరిశోధించు. అగాపే కాకపోతే ఈ పగటిగా అగాపేగా మార్చు. అందుకే చాలా మంది బల్లారాధన నేనేస్తున్నాడు, ఒకరి మీద వైద్యం పెట్టేసుకుని ఆడితో మాట్లాడకుండా ఆడితో కసి పెట్టేసుకుని బల్లారాధన నేనేస్తున్నాం, ఎవరికి తెలియట్లేదు. దాని మూలంగా బైబిల్ చెప్తున్నమాట, వ్యక్తిపర జీవిత శుద్ధీకరణ లేకపోతే బల్లారాధన తీసుకుంటే వలన నీకు అది శాపం కింద మారి తీరుతుంది. అయ్యో అలాంటి శాపంలో పాలభాగస్థ పొందకుండా అందరితో ఏకమంతమై తీరాలి, అందరితో ఒకటై తీరాలి, అందరితో కలవగలిగి మనసు శరీరం స్వభావం ప్రక్రియ కలవగలిగి తీరాలి. ఇది ఒట్టి తినే రొట్టి కాదు, ఇది ఒట్టి తినే ద్రాక్షారసం కాదు, అది నీ మరణక శిక్షణకు యోగ్యమై తీరినది. దాన్ని వివేచించుకొని చేయాలి, అంగీకరించే ప్రస్తావన ఉండి తీరాలి. మనుషుల మధ్య మాటలు వస్తాయి, మనుషుల మధ్య కొట్టుకునే స్థితిగతులు వస్తాయి, మనుషుల మధ్య వేర్పాట్లు వచ్చి తీరుతాయి, కానీ అది ఒక మనసులో అగాపేలో కలవగలిగి తీరాలి. అందుకే కదా బైబిల్లో ఒనేసిమోస్ అని చెప్పిన ఒక సహోదరుడి గురించి బైబిల్ చెప్తున్నది. ఆయన గురించి బైబిల్ చెప్పే ఒక మాట, ఆయన ఫిలోమోన్ గారి ఇంట్లో పని చేసిన ఒక దాసుడు. ఆ ఇంట్లో నుంచి ఆయన తన సొమ్ములను ఏం చేస్తున్నాడు, ఎత్తుకొని పారిపోయి ఎవరికి దొరికాడు తెలుసా? పాస్టర్ గారికి దొరికాడు. పాస్టర్ గారికి ఒకటి దొరికాడు అనుకో, జీవితం బాగుపడిపోయింది. నువ్వు పాస్టర్ గారికి దొరికేటట్టుగా జీవించలేదా, నీ జీవితం నువ్వే నాశనం తెచ్చుకుంటావు. అర్థం కాదు. అందరికి పాస్టర్ గారు అవసరానికి వాడే ఆట బొమ్మే. అర్థం కాదు. ఆయన అవసరం వచ్చిందనుకో ఫ్యాన్ తినేస్తారు. అవసరానికి వాడే ఆట బొమ్మ కాదు. పాస్టర్ గారి గుప్పిట్లో చేతులు ఎప్పుడు ఉండడానికి ప్రయత్నం చేయండి. పాస్టర్ గారు ఉన్న పొలిమరి లోపల ఏం చేయాలి, ఆయన సరిహద్దు లోపల బతకడానికి ప్రయత్నం చేయాలి. అందుకే కొందరికి నాకు పాస్టర్ గారు ఏమక్కరు, నేనే పాస్టర్, నేనే రాజు, నేనే మంత్రి. నాశనం నువ్వే కోరుడు తెచ్చుకుంటున్నావు. ఒనేసిమోస్ ఎవరి గుప్పిట్లో దొరికి తీరాడు, సేవకుడైన పౌలు చేతుల గుప్పిట్లో దొరికి తీరాడు. దాని వలన ఏమై తీరింది, తన జీవిత స్థితిగతి మారి తీరింది. నేను చెప్పేది గలీజు సేవలు చేసే సేవకుల గురించి నేను చెప్పట్లేదు. యథార్థంగా దేవుని యొక్క వాక్యోపదేశంలో జీవించి ఏ నిందారహితుడిగా నిష్కపటముగా ఏ భేదగతి లేకుండా ఏ రీతి కలిగిన వాక్యానికి మాయం కలపకుండా ఉన్న సేవకుల గుప్పిట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగైతే నువ్వు ఒనేసిమోస్ అయిన దొడ్డైనా పర్వాలేదు, ఏమైతే ఒక ఆత్మీక పోరాటంలో గెలుపు సాధించిన ఒక మంచి ఆత్మీకుడిగా తిరిగి రావచ్చు. హేరోదుకి అవకాశం దొరికింది. ఎవరిని? ఆత్మీకులను పట్టుకు తీయడానికి అవకాశం, ఆత్మీకులతో సహవాసం పెట్టాలి. కానీ ఆత్మీకు ప్రాణం తీయడానికి వాడాడు. కొందరికి సేవకులు దొరుకుతున్నారు, కానీ సేవకులను చూడకుండా ఏం చేస్తున్నారు, కత్తితో పోసినప్పుడు. అర్థం కాలేదు. ఒక విధవరాలు తన ఇంట్లో ఏం చేసి దేవుడు గొప్ప విడుదల చేశాడు. నూనె లేని సందర్భమున ఆ దేవుడు ఆమె కరువు కాల తరగతులు ఆమె అప్పులు తీర్చడానికి సేవకుడిని దేవుడు ఉపయోగించుకు తీరాడు. అదే సేవకుడు మరలా తన ఇంటికి వచ్చి తీరిన సందర్భమున కొడుకు ఏమైపోయాడు, చనిపోయాడు. చనిపోయేసరికి ఆయన చెప్తున్న పదాలు మీరు చూడండి, గొప్ప విశ్వాసం. ఆయన చెప్తున్న పదం, నా పాపము గుర్తించడానికి ఆమె వచ్చింది. మరి పాస్టర్ గారి పని ఏంటి? పాస్టర్ గారి పని ఏం పని? నీ పాపను గుర్తించుకుని చెప్పాలి. మరి దానికి నువ్వు వీలైపోతున్నావు, దాని అర్థం నీ ప్రాబ్లం నీలో అర్థం కాదు. అందుకే కొందరు చెప్పింది, ఆరాధనకి వెళ్ళు నన్ను పొడిచిపడేశారు. ఏం పొడిచిపడి? నీ పాపం నీకే గుర్తించారు. నీ కొంపైన రోత అయిన జీవితం నీకు గుర్తించారు, నీకు ఆ రోత జీవితం కొంప అన్నది నీకు అర్థం కాలేదు. ఎప్పుడు అర్థం కాదు. చాలా మంది చెప్తారు, ఈ నరకం గురించి మీరు చెప్పి మమ్మల్ని భయపెట్టించేస్తున్నారు, ఈ పాతాళం గురించి చెప్పి మమ్మల్ని భయపెట్టించేస్తున్నారు.
ఎందుకు ఈ పాపం గురించి చెప్పి మాకు భయపెట్టించేస్తున్నారు. ఈ పాపం లేక లేదా అన్నట్టుగా చాలా మంది ఏం చేస్తున్నారు, సులకగా చెప్తున్నారు. అరే బాబు, నీ లోపల ఉన్న సామగ్రి గురించి ఎలా మేము చెప్పేది? అది చెప్పినప్పుడు నీకేం వచ్చేది? వేదన వచ్చేది, కోపం వచ్చేది, అసూయ వచ్చేది, కలహం చేయడానికి ఉన్న పరిస్థితి వచ్చేది. నాయన అది నీకు అవకాశం, వదులుకు తీరు. వదలలేకపోతే ఆ అవకాశం నీకేమై తీరుతుంది? వెన్నుపోటగా మారి తీరుతుంది. అది నేను చెప్పిన ఉద్దేశం ఇదే. హేరోదుకి అవకాశం దొరికింది, యాకోబుని పట్టుకున్నాడు. యాకోబు సాక్ష్యం ద్వారా హేరోదుకి అర్థమై తీరింది, ఈడొక నీతిమంతుడు, ఈయనలో ఆత్మిక స్వభావం అయినా వాడు ప్రాణం తీసేశాడు. రెండోదిగా పేతురును కూడా ఏం చేసుకున్నాడు, పట్టుకున్నాడు. ఆయన ప్రాణం కూడా తీసేద్దాం అనుకోడు, దాన్ని మర్చిపోయి తీరాడు. పైన కూర్చున్న దేవుడు ఊరికనే కూర్చోలేదు, పేతురుని విడిపించుకు తీరడానికి ప్రణాళిక దేవుడు చేసుకోగలిగి తీరేది. అందుకే నేను చెప్పినామడానికి నా ఉద్దేశం ఇదే. కనిపించుకోకుండా తగ్గించుకోగలిగే మనస్తత్వముతో ఏం తెలియాలి? దేవుని యొక్క అగాపే ప్రేమను విస్తారపరచుకు తీరాలి. అగాపే ప్రేమలో మాత్రం కాదు, దేవుని యొక్క వాక్యములో బలపడి తీరేటట్టుగా ఉండి తీరాలి. మూడవదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చి తీరితే లవోదిక సంఘము గురించి బైబిల్ అక్కడ చెప్తున్న మాట మనం చూడగలిగి తీరేది. లవోదిక ఒక సంఘము గురించి అక్కడ చెప్తున్న ఒక మాట. లవోదిక సంఘం ఏమై ఉంది? ధనము, అంతస్తు, ఐశ్వర్యములతో నిండి ఉన్నది, కానీ వాటి జీవితంలో ఏముంది? ఆత్మిక కొద్దుగు ఉంది. చాలా మందికి ఆర్థిక పరంగా మస్తు సొమ్ము ఉంది, ఆత్మికంగా డబ్బాయి అర్థం కాదు. అక్కడ బైబిల్ చెప్తున్న మాట, వారు ఏమై ఉన్నారు? దరిద్రులు అయి ఉన్నారు, గుడ్డివాళ్ళు అయి ఉన్నారు. ఏ విషయంలో? ఆత్మిక విషయం. గర్వం వచ్చేస్తే 2 జబ్బులు వచ్చేస్తాయి. ఒకటి ఆత్మిక శూన్యత, 2 ఆత్మిక గుడ్డిదనం. మామూలుగా కళ్ళు లేకపోతేనే బతికేది ఎంతో కష్టం, అయితే ఆత్మీకతలో గుడ్డిదనం వచ్చేస్తే ఇంకెంత కష్టం మీరే అయితే అర్థం కాలేదు. ఆత్మీకతలో పేదరికం అనుభవించిన వాడితో పక్కన కూడా కూర్చోవడం నాకు అనిపిస్తుంది, నాకు ఇష్టం అనిపించింది. ఆత్మీక దర్శనం, ఆత్మీక తలాంపు లేని వాడికి అట్లాంటి వాడితో నేను భోజనం కూడా తీయను. కారణం ఏంటి? వాడి వల్ల మనకి లాభం ఉండదు, అర్థం కాలేదు. అందుకే ఈ కాలంలో చాలా మందికి ఏం లేదు, గర్వం నెత్తికి ఎక్కేసింది కాబట్టి ఆత్మిక పేదరికమే, ఆత్మీకంగా పేదోడే, ఆత్మీకంగా దారిద్రతే. ఆడి దగ్గరికి వెళ్తే ఆత్మిక విషయాలు ఏమి దొరకదు, ఆత్మిక పాటలు దొరకవు, ఆత్మిక సాక్ష్యాలు దొరకవు, ఆత్మిక అనుబంధాలు దొరకవు, ఆత్మీకతను బోధించేది ఏమీ దొరకదు. అందుకే బైబిల్ కీర్తనలో చెప్తున్న మాట, దుష్టుని ఆలోచన చెప్ప నడవక, పాపుల మార్గంలో కూర్చోక, అపహాసుతుడు నిలబడిన చోట్ల నిలబడక ఏం చేయాలి? పరుగు. ఎందుకు? మనకు ఆత్మిక గుడ్డిదనం ఎక్కడ దొరికేది? ఆత్మీక పేదరికం ఎక్కడ దొరికేది? కొంతమంది సేవకులు బోధిస్తున్నారు, యేసయ్యను నమ్ముకు తీరితే మనకేమొచ్చింది? బోల్డ్ సొమ్ములు వస్తాయి, డబ్బులు వస్తాయి. వాస్తవం కాదా? వాస్తవమే, అందులో తప్పేం లేదు. యేసయ్య నమ్మితే మనకేమో వస్తుంది? ఆస్తి, దంపతులు, ధనం మన యేసయ్య మంచి వస్తుంది, కానీ అది మీకు ఆత్మిక పేదరికం తీసుకోకూడదు. ఆత్మలో ఆర్థికంగా పెరిగేసరికి ఆర్థికంగా పేదరికం రాకూడదు. ఆర్థికంగా పేదరికం వస్తే ఏమి ఉండదు. నీ ఇంట్లో బియ్యం ఉండదు, నీ ఇంట్లో బట్టలు ఉండదు, నీ ఇంట్లో అన్ని సిరిగిన సామాన్, నీ ఇంట్లో అన్ని తుప్పు పెట్టిన సామాన్, నీ ఇంట్లో అన్ని సున్నిత చెట్టే సామాన్. ఆర్థికతలో పేదరికం, ఆత్మీకతలో పేదరికం. ఆర్థికతలో అంటే ఏమి ఉండదు, మొత్తం శూన్యం, మొత్తం శూన్యం. ఆ ఇంటికి ఎవరు వెళ్ళడానికి కూడా ఎవరైంది ఇష్టపడరు. అలాగైతే ఆర్థిక పేదరికంలో ఏం దొరకదు. వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉండదు, వాళ్ళ ఇంట్లో ఆత్మీయత ఉండదు, వాళ్ళ ఇంట్లో పాప విషయం గురించి ఉన్న హెచ్చరికలు ఉండవు, వాళ్ళ ఇంట్లో తీర్పు గురించి ఉన్న హెచ్చరికలు ఉండవు, ఆ ఇంట్లో దేవుని యొక్క వాక్య వ్యతిరేకతకు ఉన్న భావన ఉండవు, ఆ ఇంట్లో ఆత్మీయులకు చోటు ఉండదు. అర్థం కాలేదు. ఆత్మిక పేదరికం ఉంటే ఆ ఇంట్లో పేదరికం పెట్టించరు. ఆ ఇంట్లో ఎవరు ఆత్మీయుడు రావద్దు, పాఠకులు కూడా రావద్దు అని చెప్తే దాని అర్థం నీ ఇల్లు ఆత్మిక పేదరికం అనుభవిస్తుంది. అర్థం కాలేదు. ఎందుకు ఆ పేదరికం రావడానికి ఉన్న కారణం? గర్వం.
నాకు ఉంది, నేను పనికి వెళ్తున్నాను, ఏం పనికేదు. ఆత్మిక పేదరికంలో సచ్చి తీరితే దానికన్నా ఉన్న దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఆత్మిక పేదరికం మొత్తం ఆత్మిక గుడ్డోడు అయిపోవాలి. ఆత్మిక గుడ్డోడైతే ఏం చేయం? ఆత్మిక గుడ్డోడైతే ఏం అడిగి కనబడదు. విపరీతంగా వర్షం పడుతుంది, గుడ్డోడికి ఏం కనబడట్లేదు. కళ్ళు ఉన్నోడు ఏం చేస్తాడు? ఎక్కడైనా నా తల వార్చుకోవడానికి ఏం చేస్తాడు? చూసుకుంటాడు. అలాగైతే ఆత్మీయతలో గుడ్డోడు అయిపోయి తీరితే ఏం చేయడు. అర్థం కాలేదు. అందుకే లవోదిక సంఘానికి చెప్పాను, ధనవంతులే, మామూలుగా ధనవంతులు కాదు. ఆ కాల తరగతిలో ఉన్న ధనైశ్వర్యం మొత్తం ఉంది. అది ఇంకా ఎవరు? సంఘం గురించే చెప్పేది. అర్థం కాలేదు. ఓ లార్డ్, సంఘానికి ఆత్మిక దారిద్ర్యం వస్తుందా? సూపర్ వస్తుంది. ఎందుకు రాదు? ఆత్మిక దారిద్ర్యం రావడానికి ఏంటి? ఆదివారం రోజు డీజే పెట్టియండి, ప్రార్థన ఆపియండి, వాక్యపరిచర్య ఆపియండి, వాక్యపరిచర్యకు ఉండి కొన్ని మోటివేషనల్ క్లాసులు అన్ని పెట్టియండి, ఆటోమేటిక్ ఏమైపోద్ది. తర్వాత ఉపవాస గుడికి ఆపియండి, జాగరిక ప్రార్థనలు ఆపియండి, అయిపోయినాయి కదా. కుటుంబ గుడికి ఆపియండి, ఏమైపోతుంది? మెల్లిమెల్లిగా దేంట్లోకి వెళ్ళిపోతుంది? ఆత్మిక గుడ్డితనంలోకి వెళ్ళిపోతుంది, ఆత్మిక మందతలోకి వెళ్ళిపోతున్నది. అందుకే బైబిల్ వచ్చిన మాట, దర్శనము లేక అభిషేకము లేక ప్రజలు ఏమై తీరేది? నాశనానికి గురై తీరేది. హల్లెలూయా. అందుకే లవోదిక సంఘం గురించి దేవునికి ఏముంది? పట్టింపు ఉంది. అందుకే లవోదిక సంఘానికి దేవుడు మరలా గుర్తించుకొని చెప్పుచున్నమాట, నీ ఆత్మిక పేదరికంలో నుంచి నీవేమై తీరాలి? ధనవంతుడైన స్థితిగతులోకి తిరిగి వచ్చి తీరాలి. హల్లెలూయా. ఆత్మిక దారిద్ర్యంలో నుంచి ఏమై తీరాలి? ఆత్మిక ఉన్నతిలోకి వచ్చి తీరాలి. ఆత్మిక గుడితనం వచ్చేస్తే ఎన్ని వాక్యాలు చెప్పిన వాక్యం నుంచి వాళ్ళకి ఏసై కనబడదు. ఎన్ని ఆత్మ నిండుదల పొంది ఆరాధన నడిపించినాడు, ఆరాధన నిండుబాటు రాదు. ఎన్ని అభిషేకము కూటము చేసిన వీడు గడ్డిలా కూకుంటాడే తప్ప నో రెస్పాన్స్. ఊహించండి, ఆత్మిక గుడ్డలు చర్చిలో కూర్చున్నారా లేదా మీరే వివేచించండి. అర్థం కాలేదు. ఏ కదిలింపు ఉండదు, ఏ స్పందన ఉండదు, జీవితంలో మార్పు ఉండదు, స్వభావంలో మార్పు ఉండదు, అలవాట్లలో మార్పు ఉండదు, జీవిత గమ్యంలో మార్పు ఉండదు. దాని అర్థం నేడైపోయింది, ఆత్మిక గుడ్డితనంలోకి వెళ్ళిపోయి తీరారు. దాని అర్థం ఎందుకు ఆ గుడ్డితనం వచ్చి తీరింది? దాని అర్థం గర్భం నెత్తికి ఎక్కేసింది కాబట్టి ఆయనకి ఏమి ఎవరికి కనబట్లేదు. అందుకే కదా ఒకసారి యెరూషలేము నుంచి యెరికోకు ఒక మనిషి ప్రయాణం వెళ్తూ ఉండగా ఎవరి చేతిలో పడ్డారు? దొంగల చేతిలో పడ్డారు. దొంగల చేతిలో పడినప్పుడు ఇద్దరు దాటికెళ్ళారు. పేదోడు, ఆత్మిక గుడ్డోడు, ఇద్దరు దాటికెళ్ళిపోయారు. ఎందుకు అనట్లేదు? లేదు, మనం ఎప్పుడు పరిచర్యకి వెళ్తున్నాం, మేమేం చేయకూడదు. ఒకటి ప్రాణం పోయే వెలవెలలాసే ఆడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీడికి ఏం గుర్తుకు వస్తుంది? యాగం, అర్పణ, అర్చన గుర్తుకు. ఒక గడి ఆగిన ప్రాబ్లం ఏం లేదు. అందుకే లేవీయుడు అదే రీతిగా యాజకుడు ఏం చేయలేదు? ఆ దీన దశలో పడిన మనిషిని ఏం చేయలేదు? పట్టించుకోలేదు. ఆ ఉపమానం చెప్పిన వాడేవాడు? యేసయ్య చెప్పి తీరింది. యేసయ్య ఆ ఉపమానంలో చెప్తున్నమాట. అదే త్రోవన ఎవరు లేరు, ఒక మంచి శమరీయుడు వెళ్ళాడు. ఆయన గురించి మంచితనం, ఆయనలో మంచితనం ఉంది. ఎందుకో తెలుసా? ఆ ప్రాణంతో విలవలాడుతున్న మనిషిని చూసేసరికి ఆత్మిక దర్శనం కలిగిందని, ఆత్మీక నేత్రం పనిచేసింది. అందుకే ఆయన వేదన ఆయనకు అర్థమైంది. నీకు నీ సంఘ బిడ్డ వేదన నీకు అర్థం కావట్లేదా? నీకు నీ సంఘ బిడ్డ ఏడ్చేది నీకు అర్థం కాదు. దాని అర్థం ఆత్మిక గుడితనంలో ఉన్నాం, ఆత్మిక పేదరికంలో ఉన్నాం. అందుకే బైబిల్ ఎప్పుడు మనకి ప్రస్తావించేమాట, రోగ దశలో ఉన్న వారిని ఏం చేయాలి? ప్రార్థన చేయడానికి మనం వెళ్ళాలి. మనం అన్ని ఐగతి పంపించాలి. అయితే మీరేలాంటి మేము మాత్రం గలీజోళ్ళు, మేము అలాంటి పనులు మేము రాము. అది మీ పని, మీరు చేసుకోండి. హలో, దాని అర్థం ఆత్మీయత ఏమైంది? గుడ్డయింది. నీకు రోగ దశ వచ్చినప్పుడు అందరూ చేయాలి. అర్థం కాదు. తర్వాత సాక్ష్యం,
నేను రోగదశలో పడి ఉన్నాను. ఎవరు మత్తయి సువార్త 24:25 అధ్యాయం పట్టేసి, నేను దీనుగా ఉన్నప్పుడు ఎవరు నా దగ్గరికి రాలేదు, నేను దరిద్రుడిగా ఉన్నప్పుడు ఎవరు నా దగ్గరికి రాదు, నేను రోగదశలో ఉన్నాను. ఎవరు వస్తారు? అందుకే ఆత్మీక పేదరికంలో నుంచి, ఆత్మిక గుడ్డితనంలో నుంచి బయటికి రావాలని గర్వం చావాలి, తగ్గే మనోభావం వచ్చి తీరాలి. అందుకే మంచి సమయుడి గురించి చెప్తున్నంత మాట, ఆయన తన గర్వాన్ని తగ్గించుకు తీరి ఆయన ఏం చేస్తూ తీరాడు? ఆత్మిక నేత్రముతో ఎవరు చూశాడు? ఆ ప్రాణంతో బెదలాడుతున్న మనిషిని చూశాడు. బైబిల్ చెప్తున్న మాట, ఆయన ఏం చేశారు? మందులు రాయించి, నూనె రాయించి, కట్టుకట్టి, ఆయన వాహనం మీద ఎక్కించి ఏం చేసి తీరాడు? సత్రానికి తీసుకెళ్ళాడు. అర్థం కాలేదు. మా క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇలాంటి పరిచయం చేయాల్సిన టైంలో చేయి గుర్తుంటే ఊరల్లా తిరిగి స్వార్థం చెప్పారు. అర్థం కాదు. చెప్పడంలో తప్పే, కానీ చెప్పక రాదు. అది ఇలాంటి ఒక వేదిక దొరికినప్పుడు సువార్త చెప్పేదానికన్నా స్పీడ్గా ఈయన రక్షణ తీసుకురావచ్చు. అర్థం కాలేదు. ఓకే, ఆయన ప్రయాణంలో అవుతున్న ఒక మనిషే, తన డబ్బు ఇంకొక చోట్ల ఏమైంది? ఖర్చు తీరింది. ఆ మనసు చూడండి. ఆయన ఎక్కడో ఊరికి బయలుదేరాడు, సామాన్యం సర్దుకొని బయలుదేరాడు. కానీ ఈ ప్రాణంతో కొట్టుకులాడుతున్న మనిషిని చూసేసరికి ఆయన ఊరికి వెళ్ళే ఆ పాటును కూడా కాస్త ఏం చేశాడు? అభ్యంతరపరిచాడు. ఓ లార్డ్, ఆత్మిక దర్శనం అని. ఆయన దర్శనం ఏంటి తెలుసా? ఈ ఒక్క ప్రాణాన్ని కాపాడటం మాత్రం కాదు, ఈ ఒక్క ప్రాణాన్ని నేనేం చేస్తా? పరలోకం వరకు తీసుకెళ్తా. చాలా మందికి ఆత్మిక గుడ్డిదనం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నశించిన ప్రాణాల పట్ల ఏం లేదు, మనసు లేదు. అడగడతో నశించును ఆత్మలన్నీ నా కళ్ళ ముందే చచ్చిపోతున్నారు, నాకు మాత్రం ఏ రీతి కలిగిన పట్టింపులేదు. ఆత్మిక గుడ్డిదనం వచ్చింది కాబట్టి. అందుకే కదా మనకు బైబిల్ రాసి ఇచ్చిన, బైబిల్ని అందించి తీరిన దేవుని యొక్క దాసు విలియం కేరీ గారు, ఆయన ఏం పని చేసేవాడు తెలుసా? చెప్పులు కుట్టుకుని తిరిగిన ఒక మనిషి, ఆ పని వృత్తిలో ఉన్న మనిషి అయినా ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క లేఖనాన్ని ప్రజలకు అందించుకు తీరాడు. ఒక చెప్పులు కుట్టే మనిషికి ఎంత మురికైన జీవితం అయినా కూడా ఆయన అనుకుంటున్న ఆ మురికైన జీవితాన్ని నేనేం చేయొచ్చు? సువాసన భరిత జీవితంగా మార్చుకు తీరొచ్చు. దాని యొక్క దర్శనం. సొంత భార్య పిచ్చిదైపోయింది, సొంత కూతురు చనిపోయే పరిస్థితిలో సొంతంగా ఏం చేశాడు? సమాధి తవ్వి సమాధి కార్యక్రమం ఒంటరిగా చేశాడు. అప్పటికి కూడా ఈ వాక్యాన్ని ఆయన ఏం చేయలేదు, విడిచిపెట్టారు. ఆత్మిక దర్శనం, ఆత్మిక ధన సంచయం ఉంది కాబట్టి. అందుకే ఈరోజు నీ సెంటర్లో బైబిల్ వచ్చింది, నీ ఇంట్లో బైబిల్ వచ్చింది, నువ్వు చదువుకుంటున్న బైబిల్ ఎవరో ఇచ్చిన భిక్ష. దాని అర్థం నేను చెప్పుకొచ్చేది, ఆత్మిక పేదరికంలో నుంచి, ఆత్మిక గుడ్డితనంలో నుంచి బయటికి రావాలంటే ఏం చావాలి? గర్వం చచ్చి తీరాలి. అందుకే ఈ ఉపవాస కూడికలో నేను మీకు హెచ్చరికించి చెప్తున్నా మాట, గర్వాన్ని తగ్గించుకోండి. గర్వం మనకు అనుకూలంగా నాశనానికి తీసుకొస్తుంది. అకాప్యంలోకి రండి, వాక్యములోకి, వాక్యం మనలో నుంచి ఎదల్ని తీరేద్దలుగా. అందుకే ఇందాక నేను చెప్పిన మాట మరొకసారి నేను ప్రస్తావిస్తున్నాను. ఒకరికి ప్రైజ్ లోడ్ చెప్పడం కాదు, నాతో కలిసి నీకు అకాప్య దొరుకుతుందా? నా అకాప్య నువ్వు అందగలుగుతున్నావా? నా లోపల నుంచి వాక్యం వచ్చుచున్నదా? నా లోపల నా దేవుడిని చూడగలిగి తీరుతున్నావా అన్న ప్రస్తావనలో జీవించి తీరడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యాంతర దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. సమర్పించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ పగటి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి పరిశీలించడానికి, పరీక్షించి తీరడానికి దేవ కృపా భాగ్యం మాకు ఇచ్చి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఈ పగటి వేళ మా గర్వములను మేము పరిశోధించుకు తీరడానికి దేవ మాలో వాస్తవికంగా చెప్పాలంటే గర్వం ఉంది, మా ఆత్మికతలో గర్వం ఉంది, మా ప్రార్థనలో గర్వం ఉంది, మేము చేసే పరిచర్యలో గర్వం ఉంది. ఈ పగటి వేళ వాటిని విసర్జించుకు తీరడానికి నీ కృపను మేము ఆనుకుంటున్నాం. మమ్మల్ని సహాయం చేయండి. మేము తగ్గి తీరేంతటిగా, మంచి సమరుడిగా మారి తీరేంతటిగా, సమయాన్ని, సందర్భాన్ని సద్వినియోగపరచుకు తీరేంతటిగా, దొరికిన వేదికని దేవుని నామ నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం ఆత్మీకతలో నడిచి తీరడానికి సహాయం దయచేయండి. మీ ఆత్మిక గుడ్డితనం మారి తీరాలి, మా ఆత్మిక పేదరికం మారి తీరాలి. దేవ మమ్మల్ని సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయములు నీ గొప్ప కార్యాలు జరిగి తీరేందుగా సహాయం, సదుపాయం, సౌకర్యాలు దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవా నిరుడు రాకడ వరకు తోడయ్యును గాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. 6 గంటలకి ఈరోజు చర్చిలో ప్రార్థన ఉన్నది, అందరూ కూడా రావాలని కోరుతున్నాను. టైం ఇచ్చారా ఇక్కడ?